మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫ్యాటీ లివర్ సమస్య ఈ మధ్య కాలంలోని అందరిలో కూడా చాలా సర్వసాధారణంగా కనిపిస్తున్నటువంటి సమస్య. ఫ్యాటీ లివర్ అంటే ఇంతకుముందు మద్యం సేవించే వాళ్ళు, అలాగే మాంసాహారం ఎక్కువగా తీసుకునే వాళ్ళలోని ఫ్యాటీ లివర్ వస్తుంది అని వినేవాళ్ళం. బట్ ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ వాళ్ళు కూడా ఫ్యాటీ లివర్ చూస్తున్నాం. ఎందుకు ఈ సమస్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది? సో దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ విషయాలన్నీ కూడా మాట్లాడేద్దాం. సో మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ గారు ఫ్రమ్ రెనోవా హాస్పిటల్. హలో సార్. హలో సార్, ఫ్యాటీ లివర్ సమస్య అంటే చాలా మంది ఇంతకు ముందు అయితే భయపడేవారు. ఇప్పుడైతే ఇది ఎవరు చెక్ చేసినా ఇది కామన్గా కనిపిస్తూనే ఉంది, ఇట్స్ వెరీ కామన్ అని చాలా లైట్ తీసుకుంటూ ఉన్నారు. సో ఒకప్పుడు అయితే మనకి మద్యం తాగే వాళ్ళలోనే ఫ్యాటీ లివర్ వచ్చేది కాబట్టి, సో ఎవరికైనా ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉందని అంటే నీకు డ్రింక్ చేసే అలవాటు ఉందా అని డాక్టర్గా మీరే క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా. బట్ డ్రింక్ చేయని వాళ్ళకి కూడా ఎందుకు వస్తుంది ఇది? బేసిక్లీ మీరు అన్నది కరెక్ట్. ఇన్ ప్రాక్టీస్ మేము గమనించేది ఏంటంటే ఫ్యాటీ లివర్ ఈస్ ఎ హ్యాపెనింగ్ థింగ్ నౌ. అంటే ఏదైతే హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్ ఇవి ఎక్కువ వినేవాళ్ళమో లివర్ ఫెయిల్యూర్ ఎక్కువగా కనిపిస్తుంది. చాలా ఫ్రీక్వెంట్గా కూడా అది మేము అక్వైంట్ అవుతున్నాం. దానికి మేజర్ రీజన్ ఏంటంటే ఎప్పుడు చెప్తున్నట్టే మెటబాలిక్ లైఫ్ స్టైల్ డిజీజ్. సో ఈ ఫ్యాటీ లివర్ కూడా అలా మెటబాలిజం రిలేటెడ్ అన్నట్టు పెట్టారు. ఇది వరకు ఫ్యాటీ లివర్ని నాన్ ఆల్కహాలిక్ స్టియటోటిక్ హెపటైటిస్ అనేవాళ్ళు. దాన్ని మార్చేసి మెటబాలిజం అనే వర్డ్ పెట్టి మ్యాసల్డ్ అని పెట్టారు. సో మెటబాలిక్ ఆల్టర్డ్ లివర్ డిజీజ్ సంథింగ్ లైక్ దాట్ వస్తుంది అది. సో దానికి మెటబాలిజంకి కనెక్షన్ పెట్టారు కాబట్టి ఇప్పుడు మెటబాలిజం అనగానే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది ఊబకాయం. సో ఫ్యాట్ అండ్ ఊబకాయం గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. దాని కారణంగా మనకేమవుతుందంటే ఈ ఫ్యాటీ లివర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2 డయాబెటీస్ వల్ల ఫ్యాటీ లివర్ చాలా మందిలో కనబడుతుంది. సో మనకు తెలిసిన విషయమే డయాబెటీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా పోల్చుకుంటే మన దగ్గర చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ దట్ టు వెరీ యంగ్ పీపుల్ డయాగ్నోసిస్ ఎక్కువ అవుతుంది ఈ మధ్యకాలంలో. సో వీళ్ళందరిలో ఉండే ప్రాబ్లం ఏంటంటే అధికంగా బరువు ఉండడం, అధికంగా ఫ్యాట్ ఉండడం, దానివల్ల ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా కనబడుతూ ఉంది. ఇక వేరే మనం మాట్లాడుకుంటే మనకున్న లైఫ్ స్టైల్ నెంబర్ 1 మేజర్ ఇష్యూ అది కూడా. ఎందుకంటే లేట్ నైట్ లైఫ్ ఎక్కువైంది, కన్సంప్షన్ ఆఫ్ అన్రిక్వైర్డ్ థింగ్స్ ఎక్కువైంది. సో అంటే ఆల్కహాల్ కాకుండా బికాస్ ఫ్యాటీ లివర్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు. సో డైట్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంది, లేట్గా తినడం, పడుకోవడం, నో యాక్టివిటీ. సో ఇలాంటివన్నీ కూడా ఫ్యాటీ లివర్కి దారితీస్తుంది. సో ఏ కైండ్ ఆఫ్ డైట్ తీసుకోవడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఆబ్వియస్ కదా, ఇట్స్ ఫ్యాట్ రిలేటెడ్ ఫుడ్. సో హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటే ఎవరికైతే లావుగా ఉంటున్నారో శరీరం వాళ్ళందరిలో కూడా ఫ్యాటే ఎక్కువ ఉంటుంది. ఆ కారణంగా ఫ్యాటీ లివర్ ఎక్కువగా ఇన్సిడెంట్గా ఉంటుంది. నైట్ టైం ఫుడ్ తీసుకొని వెంటనే పడుకున్న వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ చూడొచ్చు అని అంటారా? సో లేట్ నైట్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో కూడా చూడొచ్చు అంటారా? ఈ 2 చేసే వాళ్ళకు ఊబకాయం గ్యారంటీ. అది ఉందంటే ఇది వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ హై. చైన్ సిస్టమ్, ఇట్స్ ఆల్ కనెక్టెడ్. సో దీన్ని మనము లైట్గా తీసుకోవడం అనేది ప్రిటీ బ్యాడ్. ఎందుకంటే కొంత స్టేజ్ తర్వాత గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అంటే పెద్ద ప్రాబ్లం ఉండదండి జనరల్గా. గ్రేడ్ 2 నుంచి మనం విజిలెంట్గా లేకపోతే అది ఇట్ విల్ లీడ్ టు లివర్ ఫెయిల్యూర్, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ దాకా వెళ్ళిపోద్ది. చాలామంది చనిపోతున్నారు కూడా. సో దీని గురించి పబ్లిక్లో అవేర్నెస్ రావాలి, ఫిట్నెస్ లెవెల్స్ మెయింటైన్ చేయాలి, బాడీ మాస్ ఇండెక్స్కి వాల్యూ ఇవ్వాలి, టైప్ ఆఫ్ ఫుడ్ చాయిసెస్ బెటర్గా ఉండాలి, న్యాచురలీ అవైలబుల్ ఫుడ్స్ని ఎక్కువగా తినాలి రాదర్ దాన్ ద ప్రాసెస్డ్ ఫుడ్, అండ్ టైం టు టైం చెక్ చేసుకోవాలి, అంటే హోల్ బాడీ చెకప్. ఇలాంటివి చేస్తే దాన్ని ఈజీగా అధిగమించవచ్చు, ఏది ఫ్యాటీ లివర్ని. అంటే ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ని అవాయిడ్ చేసేసి ఎక్సర్సైజులు చేస్తూ ఇప్పుడు వచ్చేటువంటి లేటెస్ట్ ఈ డైట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఫాలో చేస్తే ఈ ఫ్యాటీ లివర్ని న్యాచురల్ వేలోనే మనం తగ్గించుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది? నేను ఇప్పుడు వచ్చే వాటి డైట్ ఫాలో చేయమని చెప్పట్లేదు. న్యాచురల్ పద్ధతిలో తినండి. ఎలా అయితే రికమెండ్ చేస్తాం వాట్ షుడ్ బి డన్ అనేది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిందాం, మధ్యాహ్నం లంచ్ తిందాం, రాత్రి డిన్నర్ చేయడం, దానికి ఒక టైమింగ్ పాటించడం, దాంట్లో తినే కంటెంట్ న్యాచురల్గా ఉండేటట్టు చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో అలాంటివి ఫాలో అవ్వమని చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దెమ్ టు చేంజ్, అంటే కీటో డైట్ ఫాలో చేయండి, అలాంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి. ఐఎమ్ నాట్ రికమెండింగ్ దట్. సో నార్మల్ ఫుడ్ టైమింగ్స్ విత్ సమ్ రికమెండేషన్స్ ఫ్రమ్ ద స్పెషలిస్ట్ తీసుకుంటే అది బెటర్.
సో ఆ విధంగా చూసుకుంటే ఫ్యాటీ లివర్ని మనం అధిగమించవచ్చు. సో ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫ్యూ అదర్ కండిషన్స్ పిక్చర్లోకి వస్తాయి మనం ఫ్రీక్వెంట్గా చూసేవి. అది డయాబెటీస్ ఒకటి, థైరాయిడ్ ఒకటి. ఈ రెండిట్లో కూడా ఈ ఫ్యాట్ మెటబాలిజంకి రిలేటెడ్ చేంజెస్ అనేవి ఉంటాయి. సో అందుకోసమే ఫ్యాటీ లివర్ని గమనిస్తున్నప్పుడు ఈ రెండు కండిషన్స్ కానీ ఉంటే ఇంకొద్దిగా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి, స్క్రీనింగ్ ప్రాపర్గా ఉండాలి, రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలి. పర్టికులర్గా లివర్కి రిలేటెడ్ మనం లివర్ ఫంక్షన్ టెస్ట్లు ఉంటాయి, అవి చెక్ చేసుకోవాలి. అవసరమైన చోట ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకోవాలి, డైటీషియన్ ఇన్పుట్ తీసుకోవాలి. ఇలాంటివన్నీ చేస్తే దీన్ని మనం బిగినింగ్లోనే దాన్ని ఆల్టర్ చేసుకోవచ్చు. రైట్. లివర్ మీద ఎక్కువ బర్డెన్ పడకుండా ఉండేందుకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆ కైండ్ ఆఫ్ డైట్ని తీసుకున్నా కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుందా? సో లివర్ క్లెన్జింగ్ అనేది చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు అంటారా? సో లివర్ క్లెన్జింగ్ అనేది అగైన్ ఇట్స్ అ మోడర్న్ టర్మినాలజీ దే ఆర్ యూజింగ్. లివర్ క్లెన్జింగ్ అసలు లివర్కు ఉన్న ఒక కెపాసిటీ ఏంటంటే సెల్ఫ్ క్లీనింగ్ కెపాసిటీ. ఇఫ్ యూ గివ్ రెస్ట్ టు ద లివర్ ఇట్ విల్ రికవర్ ఆన్ ఇట్స్ ఓన్. రెస్ట్ ఇవ్వాలి. పూర్వకాలంలో మనకి ఇచ్చే అంటే లైక్ ఉపవాసం చేయండి, ఏదో వారంలో ఒక రోజు ఏదో ఒకటి పెట్టుకొని ఉపవాసం చేయమనేవారు. సో అదంతా దీనికోసమే అంటారు. అంటే క్లెన్జింగ్ డజంట్ మీన్ జస్ట్ ఉపవాసం. క్లెన్జింగ్ మీన్స్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అవాయిడ్ చేయండి. లివర్ మీద ఏదైతే ఒత్తిడి చూపిస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదివరకు ఎపిసోడ్స్లో మాట్లాడాము, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ పిచ్చిగా వాడతారు. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ హిట్ ద లివర్. అది యాంటీబయాటిక్ కావచ్చు, పెయిన్ కిల్లర్ కావచ్చు, జ్వరానికి కావచ్చు, అలర్జీ మెడిసిన్ కావచ్చు, ఆల్ ఆఫ్ దెమ్ విల్ హిట్ ద లివర్, ఆల్ ఆఫ్ దెమ్. దీంట్లో అడిషనల్గా హిట్టింగ్ ద లివర్ గురించి మాట్లాడితే ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్ విల్ హిట్, ఎందుకంటే అన్ని కెమికల్ కాంపోజిషన్స్ ఉన్నాయి అక్కడ. సో ఇలా చూసుకుంటూ పోతే లిస్ట్ ఇస్ ఎనార్మస్. మనం డే టు డే యాక్టివిటీస్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ లివర్ డ్యామేజింగ్ ప్రోడక్ట్స్ అనేది తీసుకుంటున్నాం. సో ఇలాంటిది మనం తగ్గించుకోవడానికి నేను ఇందాక చెప్తున్నట్టు న్యాచురలీ అవైలబుల్ ప్రోడక్ట్స్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, అవసరమైన చోట ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకోండి అని చెప్పేది దాని గురించి. సో ఇలాంటివి చేస్తే పర్టికులర్గా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండేవి, పుష్కలంగా మినరల్స్ ఉండేవి, విటమిన్స్ ఈజీగా వచ్చేవి. ఇలాంటివి చేస్తే మనకి లివర్ క్లెన్జింగ్కి హెల్ప్ చేసుకున్నట్టే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బాటమ్ లైన్ కాకుండా ఫస్ట్ క్రైటీరియా తీసుకోవాల్సింది వాటర్ ప్రాపర్గా తీసుకోవడం. చాలా దగ్గర నెగ్లెక్టెడ్ ఏరియా అది. వాటర్ ప్రాపర్గా తీసుకుంటే సర్క్యులేషన్ బాగుంటుంది, సర్క్యులేషన్ ఉంటే క్లెన్జింగ్ ఈజీగా ఉంటుంది. సో ఇలాంటివన్నీ చేసిన దానివల్ల మనకి ఆ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం రాకుండా కూడా క్లియర్ చేసుకోవాలి. అంటే ఇటీవల కాలంలో మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి, లైక్ జ్యూసెస్ రూపంలో అట్లా డీటాక్సిఫికేషన్ కోసం, లివర్ క్లీన్ చేయడం కోసం అని కొన్ని రకాల జ్యూసెస్ అవన్నీ కూడా దొరుకుతున్నాయి కదా. సో ఇవి తీసుకోవటం వల్ల నిజంగా అట్లా అవుతుందంటారా? క్లియర్ అవుతుందా? సో బేసిక్లీ వాటి గురించి నాకు అంత ఐడియా లేదండి, ఎందుకంటే వాటిలో ఏం కెమికల్ కాంపోజిషన్ ఉందో తెలియదు, వాట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ దిస్ తెలీదు. అందుకోసమే నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, న్యాచురల్ ఇంట్లో తయారు చేసుకుని మన కిచెన్లో తయారు చేసుకుని తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఒక జ్యూసెస్ మార్కెట్లో దొరుకుతున్నాయంటే వితౌట్ స్టోరేజ్ ఫామ్ దే కెనాట్ సర్వైవ్, పాడైపోతాయి. మళ్ళీ ఆ స్టోరేజ్ కెమికల్ వల్ల డ్యామేజ్ జరుగుతుందని చెప్తున్నాను కదా. సో ఫ్రెష్లీ ప్రిపేర్డ్, ఫ్రెష్లీ కుక్డ్ అండ్ ఫ్రెష్లీ అవైలబుల్ థింగ్స్ తీసుకుంటే మీకు అంత డ్యామేజ్ జరిగేదానికి ఆస్కారం ఉండదు. రైట్. సో అంటే పొద్దున్న వేళల్లోనే ఈ వెజిటేబుల్ జ్యూసెస్ ఏవైతే ఉంటాయో కొన్ని అవి మనమే తయారు చేసుకొని తీసుకున్నా, వెజిటేబుల్ రూపంలో తీసుకుంటే బెటరా, లేకపోతే జ్యూస్ చేసుకొని పరగడుపునే తీసుకున్నా ఓకేనంటారా? 100% ఐ వాంట్ అ హోల్ వెజిటబుల్ ఆర్ హోల్ ఫ్రూట్ కన్జంప్షన్. యాజ్ ఎ డాక్టర్ నేను చెప్పేది ఏంటి అంటే, దాంట్లో మీరు ఏదైతే చెత్తని తీసి పడేస్తున్నారో దాంట్లో చాలా మటుకు విలువలు ఉన్న సబ్స్టెన్సెస్ మన బాడీకి పనికొచ్చేవి ఉంటాయి కాబట్టి జ్యూసెస్ తీసుకోవద్దు. ఇక్కడ రేషనల్ ఏంటంటే, ఒక జ్యూస్ గ్లాస్ తయారు చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అనుకుందాం, 4-5 యాపిల్స్ అయిందే ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ రాదు. సో దట్ మీన్స్ యూ ఆర్ టేకింగ్ మోర్ క్యాలరీస్ ఇన్ టు ద బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జ్యూస్. రెండోది, ఆ ఫైబర్ అంతా తీసి పడేస్తున్నాం, విచ్ ఇస్ గాట్ మెడిసినల్ వాల్యూస్, హెల్త్కి పనికొచ్చే వాల్యూస్. ఆ యాపిల్ మీద ఉన్న తొక్కకి పిగ్మెంటేషన్ ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, దానివల్ల మనకి హిమోగ్లోబిన్ రావచ్చు, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, వైటమిన్ సి వస్తుంది, ఇవన్నీ తీసి పడేస్తున్నాం. సో అలా చేయడం కన్నా హోల్ ఫ్రూట్, హోల్ వెజిటబుల్ తీసుకోవడం అనేది ఆల్వేస్ అడ్వైజబుల్. సరే, ఇంతకుముందు వెజిటేబుల్స్ కర్రీస్లను మనం తయారు చేసుకునేవాళ్ళం, లేకపోతే రా వెజిటేబుల్స్ అలానే దాన్ని సపరేట్గా తీసుకునేవాళ్ళం, ఫ్రూట్స్ని సపరేట్గా తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అన్నీ కూడా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మిక్స్ చేసి జ్యూసెస్గా తీసుకోవటం, లేకపోతే రెండు మిక్స్ చేసి సలాడ్స్గా తీసుకోవడం చేస్తున్నారు. అసలు ఈ కాంబినేషన్లో తీసుకుంటే ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఐ డోంట్ థింక్ దర్ ఇస్ అ ప్రాబ్లం అట్లా మిక్స్ చేసి తీసుకోవడంలో. ఇట్ ఈస్ పర్సనల్ చాయిస్. అది ఏ రకమైనటువంటి ఫుడ్ పాయిజన్కి దారి తీయదంటారా? డెఫినెట్లీ నాట్. అంటే మన అందరం కూడా ఒక ఉన్న హ్యాబిట్ ఏంటంటే, జనరల్గా
లంచ్ డిన్నర్ తినగానే ఒక ఫ్రూట్ తింటాం. మరి అన్నీ ఆ స్టమక్కి వెళ్తున్నాయి కదా, ఆ వెజిటబుల్ వెళ్తుంది, ఇది వెళ్తుంది. అంటే అలా తిన్న వెంటనే కూడా ఫ్రూట్ తీసుకోకూడదు, బిఫోర్ తీసుకోవద్దు, but తీసుకోకూడదు మనం అని చెప్తున్నారు కదా, చేస్తున్న- అలాంటిది మనం రెండు మిక్స్ చేసి తీసుకుంటున్నాం కదా అని. కానీ మనం చేస్తున్నది అదే కదా, తీసుకోవద్దని చెప్పారు, అది బాగానే ఉంది. బట్ చేస్తున్నదంతా ఆల్మోస్ట్ నాకు తెలిసి 80% ఆఫ్ పీపుల్ విల్ డూ దిస్. Yes. సో అప్పుడు ఏం అనర్థాలు జరగట్లేదు కాబట్టి అలా తిన్నందువల్ల ఏం ప్రాబ్లం రాదు. అండ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ మేము చెప్పే దగ్గర ఎస్పెషలీ డయాబెటిక్ పాపులేషన్లో వీ విల్ రిస్ట్రిక్ట్ దెమ్. ఈ ఫ్రూటే తినండి, ఈ వెజిటబులే తినండి అని చెప్తాం. అలా తిన్నప్పుడు వాళ్ళు మిక్స్ చేసుకొని తినాల్సిన పరిస్థితి. కొంతమందికి ఈ మధ్యకాలంలో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ చాలా ఫ్రీక్వెంట్గా వింటున్నాం. కొన్ని సబ్స్టెన్సెస్ పడవు వాళ్ళకి, సో చాయిసెస్ ఆఫ్ ఫుడ్స్ దొరకవు. సో అందుకోసం మిక్చర్ చేసుకొని తినాల్సిన పరిస్థితి. అండ్ అన్ఫార్చునేట్లీ నేను చెప్పిన విధంగా హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ డయాబెటీస్ ఉంది కాబట్టి ఎక్కువ మంది ఇలాంటి ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఈ ఆపర్చునిటీ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ సలాడ్స్, మిక్చర్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ టుగెదర్. రైట్. స్లీప్ కి ఫ్యాటీ లివర్ కి ఏమైనా సంబంధం ఉంటుందా? బేసిక్లీ ఎవరైతే రాత్రులు పడుకోరో తింటారు, దట్స్ వాట్ దే డూ. ఆ తినగానే ఊబకాయంగా దారితీస్తుంది. డైరెక్ట్ ఎఫెక్ట్ కాదు, ఇలా ఇండైరెక్ట్గా ఎవరైతే రాత్రులు పని చేస్తారో, వర్క్ చేస్తారో, మార్నింగ్ టైము తినేసి పడుకుంటారు, విచ్ ఈస్ అగేన్స్ట్ ద రూల్ ఆఫ్ వాట్ ఐ అడ్వైస్. సో తినగానే పడుకోవద్దని చెప్తాను. పాపం వాళ్ళకి ఓపిక ఉండదు, తినగానే పడుకుంటారు, అగైన్ ఫ్యాటీ లివర్కి దారితీస్తుంది. అండ్ ఆ తినేది కూడా హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తింటారు. ఇట్స్ అన్ఫార్చునేట్ ఫ్యాక్ట్ అది. సో ఇలాంటివి స్లీప్కి దానికి కనెక్షన్ వచ్చే విధంగానే ఉంటుంది ఇదంతా. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యాటీ లివర్ రావడానికి కారణాలు అండ్ ఏ విషయాలను అవాయిడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్యాటీ లివర్ రాకుండా ఉండటానికి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.